అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే చేసుకోవద్దు. చూడండి. మీకు ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వీడియో కాకపోతే ఇంకో నెక్స్ట్ వీడియో. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే వద్దు. ఈ వీడియో నచ్చకపోతే నెక్స్ట్ వీడియోకి చూడండి. దాంట్లో మీకు ఓకే అనిపిస్తేనే చేయండి. ఓకేనా? రీసెంట్గా లిటిల్ హార్ట్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మౌలి, మన ఒక మీమ్ బాయ్ టు యాక్టర్, తన గురించి చెప్పడానికి అయితే వచ్చాను. అండ్ లిటిల్ హార్ట్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ ఆయన తీసిన కరెక్ట్గా ఒక 2-3 సినిమా, 2 వెబ్ సిరీస్లు, తర్వాత ఇదే నాకు తెలిసి హాస్టల్ డేస్, 90s బయోపిక్, అండ్ ఒక సినిమాగా మన 70mm స్క్రీన్ మీద వచ్చిన ఏకాకి సినిమా లిటిల్ హార్ట్స్. ఇది అరౌండ్ వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఒక అరౌండ్ ఒక 40-50,000లో సాయిమార్త్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ అరౌండ్ ఒక 40,000లో షార్ట్ ఫిలిం తీసాము, 10 lakhsలో మనం మూవీ చేయలేమా అనే పాయింట్ ఆఫ్లో ఆలోచించి ఈ లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఒక 10 lakhsలో తీయాలనుకున్నారు. బట్ ఈటీవీ విన్ అది వాళ్ళకి అరౌండ్ 2.5 CR అయితే బడ్జెట్ ఇచ్చారు. విత్ ఇన్ ఇంతవరకు ఒక చిన్న హీరోకి 1 dayలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది 2.5 CR అయితే. అండ్ ఇప్పటికి అరౌండ్ 18 crores అయితే సంపాదించింది ఆ మూవీ అయితే. యాక్టర్ టాప్ నాచ్. నాకు దీంట్లో బాగా నచ్చిన పాట ఏంటంటే కాంతి అని సాంగ్. బ్రేకప్ సాంగ్ కూడా ఏ విధంగా పాడతారు అనే విధంగా అనిపించింది. అండ్ జయకృష్ణ టాప్ నాచ్ యాక్టింగ్. అండ్ హీరోయిన్కి ప్రతి ఎలివేషన్లో నేనున్నాను నాయనమ్మ, నేను నిన్ను తొక్కేస్తాను అనే విధంగా జయకృష్ణ ప్రతిదీ పండించేశాడు. జయకృష్ణ టాప్ నాచ్ అనిపించింది. రీసెంట్గా మంచు మనోజ్ అయితే దీని గురించి అయితే ఒక ఇంటర్వ్యూ ఒక దాంట్లో ఇలా మాట్లాడాడు. నేను రీసెంట్గా మౌలి టాక్స్ ఈ విధంగా లిటిల్ హార్ట్స్ మూవీ తీశారు కదా, ఇంకా రేపు ఎప్పుడన్నా నీకు కావాల్సిన అనిపిస్తే నన్నైతే అప్రోచ్ అవ్వు, నువ్వు విలన్గా చేయమన్నా చేస్తే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయమన్నా చేస్తాను, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు తోడుగా అనే విధంగా చెప్పాడు. ఇది ఒక హీరో చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు చాలా అరుదు మన ఇండస్ట్రీలో. అలా నిజం మనం లక్ చేసుకున్నాం మన TFIలో మంచు మనోజ్ ఉన్నందుకు. అండ్ 100 కోట్లు కొట్టిన సందర్భంగా మీకు కంగ్రాట్స్ చెప్తాను మంచు మనోజ్ గారు. దానికంటే ఇంకేం చెప్తాను అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.